भजो मौला भजो हे अल्लाह साई भगवान। अल्लाह भजो मौला भजो हे अल्लाह साई भगवान। अल्लाह भजो मौला भजो हे अल्लाह साई भगवान। अल्लाह भजो मौला भजो हे अल्लाह साई भगवान। राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। साई राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। साई राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। नानक भजो गौतम भजो हे बुद्ध साई 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 भगवान। येशु भजो सौराष्ट्र भजो हे महावीर 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 भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। अल्लाह भजो मौला भजो हे अल्लाह साई भगवान। अल्लाह भजो मौला भजो हे अल्लाह साई भगवान। राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। राम भजो साई कृष्ण भजो हे राम कृष्ण भगवान। नानक भजो गौतम भजो हे बुद्ध साई भगवान। नानक भजो गौतम भजो हे बुद्ध साई भगवान। येशु भजो सौराष्ट्र भजो हे महावीर भगवान। येशु भजो सौराष्ट्र भजो हे महावीर भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। साई भजो शिरडी साई भजो हे शिरडी साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य साई भगवान। सत्य भजो सत्य साई भजो हे सत्य
मौला भजो हे अल्लाह साई भगवान। అందరికీ సారం. ముందుగా స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ ప్రోగ్రామ్‌కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సారం. మీరు నిన్న ప్రొవైడ్ చేసిన ఫీడ్‌బ్యాక్ పరిశీలించడం జరిగింది. సో, చానా మందికి మధ్యలో వేరే వాళ్ళు మైక్స్ ఆన్ చేస్తూ డిస్టర్బెన్స్ చేశారు అని ఆ ఫీడ్‌బ్యాక్‌లో ప్రొవైడ్ చేశారు. సో, అందుకు మేము ప్రతి ఒక్కరికి మైక్స్ అనేవి డిసేబుల్ చేశాము. ఆహ్, ఇప్పుడు ట్రైనర్ మీతో మాట్లాడడానికి మీరేమన్నా ట్రైనర్‌తో మాట్లాడాలి అనుకుంటే, మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తే టీమ్ మీకు మైక్ యాక్సెస్ ఇస్తారు. సో దట్ మీరు మాట్లాడొచ్చు. అదర్‌వైస్ టిల్ దెన్ మీకు మైక్ ఆఫ్‌లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరేదన్నా మాట్లాడాలంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేసేయండి. సో దట్ మీకు మైక్ ఎనేబుల్ ఆప్షన్ అవుతుంది. ఓకే. థాంక్ యూ. సాయిరామ్ కేసి ఓవర్ టు యూ. చైతన్య? ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? Confirmation from the team. Someone is asking to enable mic. Just now I informed that we have disabled mic because we could see, so most of the participants are facing some issues. So that's the reason we have disabled the option. So if you want to speak anything, just raise your hand. We will enable access. కేసీ నీకు మైక్ ఆన్లోనే ఉంది. ఐ థింక్ యూ కెన్. నో, నువ్వు మ్యూట్లో ఉన్నావు. కేసీ యువర్ ఆన్ మ్యూట్. Sairam everyone. The voice audible? Is my యా voice క్లియర్ clear? క్లియర్ క్లియర్. Yes. యా Sairam, first of all, సెషన్ స్టార్ట్ చేసే ముందు నిన్ను చెప్పిన సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కేసీ, సో So- బిఫోర్ స్టార్టింగ్ కెన్ వి స్టార్ట్ విత్ ఓంకారం? యా షూర్. యా. ఓం 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 సాయిరామ్. Sairam. So, my dear brothers and sisters,
నిన్న సెషన్ విన్నారు కదా మీరు, ఆ సెషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఒకవేళ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5 minutes మనం ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుని ముందుకెళ్దాం. లేదంటే డైరెక్ట్ గా సెషన్ లోకి వెళ్ళిపోతాం. ఒక 30 seconds వెయిట్ చేస్తాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మనం డౌట్స్ డిస్కస్ చేద్దాం, లేకపోతే మనం సెషన్ లో వెళ్ళిపోతాం. Okay, then let us start the session. I'm sharing my screen. సో నిన్నటి రోజున మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేసాం. బేసిక్ ప్రివ్యూ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, షీట్ అంటే ఏంటి, షీట్ క్రియేషన్ ఎలాగా, అలాగే రిబ్బన్ బార్ ఏంటి, అందులో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటి, అలాగే ప్లే ఏరియా, ఈ డిఫరెంట్ గ్రిడ్ ఏరియా ఉంది కదా, ఈ గ్రిడ్ ఏరియా ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, అండ్ అట్ ది సేమ్ టైం సింపుల్ కాపీ పేస్ట్ చూసాం, కొంచెం కాపీ పేస్ట్ లో ఉన్న మల్టిపుల్ ఆప్షన్స్ చూసాం, డేటా ఫార్మాటింగ్ చూసాం, డేటాని బోల్డ్ చేయడం ఎలాగా, సైజ్ పెంచడం ఎలాగా, హైలైట్ చేయడం ఎలాగా, ఇవన్నీ చూసాం. టెక్స్ట్ కలర్ మార్చడం ఎలాగా, బ్యాక్గ్రౌండ్ హైలైటింగ్ ఎలాగా, ఈ టెక్నిక్స్ అన్ని చూసాం. తర్వాత రోస్ యాడ్ చేయడం ఎలాగా, కాలమ్స్ యాడ్ చేయడం ఎలాగా, ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ అన్ని కూడా నేను. సో ఈ రోజున మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే టేబుల్ క్రియేషన్ గురించి నేర్చుకుంటాం. ఈ డిఫరెంట్ టాపిక్స్ మీద మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఫార్మాట్ పెయింటర్ గురించి చెప్తాను మీకు. సో ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటంటే సేమ్ నిన్న పేస్ట్ యాజ్ ఫార్మాట్ అని నేను మీకు ఒక ఆప్షన్ చెప్తాను, అది మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ ఎక్కడో మన డేటా ఉంటుంది, దీన్ని మనం నీట్ గా బార్డర్స్ కొట్టి దాన్ని టెక్స్ట్ అలైన్ చేసి దానికి నీట్ గా పైన హెడ్డింగ్స్ పెట్టి, హెడ్డింగ్స్ అన్ని బోల్డ్ లో పెట్టి పైన కలర్స్ వేసి మనం ఒక ఫార్మాట్ లోకి తీసుకొచ్చాం ఈ డేటా అంతటిని. సో ఈ డేటా అంతా సెలెక్ట్ చేయాలంటే నేను మీకు సింపుల్ గేరింగ్ సిస్టమ్ చెప్తాను, గుర్తుందా మీకు? సో చాలా సింపుల్. మీరు డేటా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోండి, కీబోర్డ్ యూస్ చేసి, ఆరోస్ యూస్ చేసి. సో ఇక్కడ ఆర్డర్స్ అనే హెడర్ దగ్గర కదా స్టార్టింగ్ పాయింట్, అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని రైట్ ఆరో కొడితే రైట్ మోస్ట్ డేటా పాయింట్ దాకా అది సెలెక్ట్ చేసేస్తుంది. అలాగే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరో కొడితే మొత్తం ఈ డేటా అంతటినీ సెలెక్ట్ చేసేస్తుంది అనమాట. సో కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరో, నెక్స్ట్ ఆ కంట్రోల్ షిఫ్ట్ పట్టుకునే ఉంచి డౌన్ ఆరో ప్రెస్ చేశారు అనుకోండి, చూడండి ఇక్కడ ఎందుకు ఇక్కడ దాకా సెలెక్ట్ చేసింది, ఫుల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే మధ్యలో ఒక బ్లాంక్ రో ఉంది. సో ఇది బ్లాంక్ రో ఎక్కడ దాకా ఉంటే, బ్లాంక్ సెల్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా సెలెక్ట్ చేస్తుంది. సో మనకి కిందది కూడా సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఇంకొకసారి నొక్కండి. సో ఇక్కడ దాకా సెలెక్ట్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి నొక్కండి, మొత్తం ఫుల్ గా సెలెక్ట్ చేస్తుంది. సో డేటా ఫుల్ గా సెలెక్ట్ అయ్యే వరకు మీరు కంట్రోల్ షిఫ్ట్ సైడ్ ఆరో డౌన్ ఆరో మీరు ప్రెస్ చేసి చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మీరు చూడండి ఒకలాంటి డార్క్ గ్రేయిష్ కాంప్లెక్షన్ వచ్చింది, ఒక గ్రే కలర్ కాంప్లెక్షన్ వచ్చింది, అంటే ఈ డేటా సెలెక్ట్ అయ్యింది అని అర్థం. ఈ డేటా అంతటిని మనం సెలెక్ట్ చేసాం. కంట్రోల్ సి కొట్టగానే కాపీ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, మనకి ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ లో పేస్ట్ ఫార్మాట్ నొక్కుతాం. పేస్ట్ ఫార్మాట్ ఎప్పుడైతే నొక్కామో ఓన్లీ ఫార్మాటింగ్ అక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇది నేను నిన్న మీకు చెప్పాను. సో ఇప్పుడు కంట్రోల్ జీ కొడతాం, కంట్రోల్ జెడ్ కొడితే ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తాం. సో నాకు అలా కాదు, నాకు ఇప్పుడు ఏం కావాలంటే నాకు ఇక్కడ కొంత డేటా ఉంది, నాకు ఇక్కడ కొంత డేటా ఉంది. ఈ డేటా అంతా కూడా ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేస్తాను చూడు. సరే ఇదే కాపీ పేస్ట్ చేద్దాం, ఈ డేటాని కాపీ పేస్ట్ చేద్దాం. చూడండి ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ సి కంట్రోల్ బి. సో నార్మల్ పేస్ట్ చేశాను. సో నార్మల్ పేస్ట్ కాకుండా మనం వాల్యూ పేస్ట్ చేసి చూద్దాం, అంటే ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఇక్కడ పేస్ట్ అవుతుంది.
సో వీళ్ళెవరు పార్టిసిపెంట్స్. ఇదేంటి ఏజ్. సో నేనేం చేయలే, సింపుల్ గా ఇక్కడ ఉన్న డేటాని వాల్యూ బేస్ చేశా. అంటే ఆ డేటాలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ బేస్ చేశా. అంతకు మించి నేనేం చేయలే. సో ఇప్పుడు ఏదైతే ఫార్మాట్ లో ఉందో నాకు ఇక్కడ కూడా కావాలి, ఈ టెక్స్ట్ అంతటికి కూడా. సో ఈ టెక్స్ట్ అంతటికి కూడా, కానీ ఇక్కడ డేటా ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఇక్కడ సీత అనే ఎంట్రీ ఉంది, 36 ఏజ్ అనుకుందాం. అలాగే భీమ్ అనే ఎంట్రీ ఉంది, 45 అనుకుందాం. అలాగే రాఘవ్ అనే ఎంట్రీ ఉంది, 55. సో మీరు చూడండి, నార్మల్ గా ఇక్కడ నేను కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ ఫార్మాట్ నొక్కాను అనుకోండి, ఆ ఫార్మాట్ ఇక్కడ దాకే వస్తుంది. మీరు గమనించారా ఎందుకు? సో నేను ఎక్కడి నుంచి అయితే ఫార్మాటింగ్ కాపీ చేశానో ఆ సోర్స్ డేటాలో అంటే నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నానో అక్కడ 1 2 3 4 5 రోస్ మట్టుకే ఉన్నాయి. కానీ ఇక్కడ 6 7 8 రోస్ ఉన్నాయి. సో ఈ ఎంత అయితే సోర్స్ డేటాలో ఏదైతే ఉంటుందో ఇది దాన్నే పిక్ చేసుకుని వచ్చి రిజల్టెంట్ డేటాలో పేస్ట్ చేస్తుంది అనమాట. అలా కాదు, నాకు రిజల్టెంట్ డేటాలో ఎవ్రీ రోలో నాకు ఫార్మాటింగ్ రిఫ్లెక్ట్ అవ్వాలి, నాకు ఆ పర్టికులర్ స్టైల్ ఆఫ్ ప్రెసెంటేషన్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని మీరు అనుకుంటే మనకు ఒక మంచి టూల్ ఉంది, నేను అది చెప్పాను. దాని పేరే ఫార్మాట్ పెయింటర్ అనమాట. సో చూడండి, ఇప్పుడు నాకు హెడర్ బోల్డ్ కలర్ లో కావాలి. సో ఈ బోల్డ్ కలర్ లో ఉన్న హెడర్ ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ అని చూసారా, ఇక్కడ చూడండి పైన లెఫ్ట్ మోస్ట్ కార్నర్ ఈ హోమ్ ట్యాబ్ కింద మీరు చూసుకుంటే ఇక్కడ పేస్ట్, కట్, ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. దాని కింద చిన్న పెయింట్ బ్రష్ ఉంటుంది, దాని మీద హావర్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క బ్యూటీ ఏంటంటే మీరు ఏదైనా ఆప్షన్ మీద హావర్ చేస్తే ఆ ఆప్షన్ యొక్క ఫీచర్ మీకు అది క్లియర్ గా చూపిస్తుంది. సో చూడండి, అక్కడ మీకు క్లియర్ గా ఉంది, లైక్ ద లుక్ ఆఫ్ ఎ పర్టికులర్ సెలెక్షన్ యూ కెన్ అప్లై దట్ లుక్ టు ద అదర్ కంటెంట్ ఇన్ ద డాక్యుమెంట్. అంటే మీకు వేరే వేరే టెక్స్ట్ యొక్క డ్రెస్సింగ్, వేరే టెక్స్ట్ యొక్క మేకప్ మీకు నచ్చింది అనుకోండి, దాన్ని జస్ట్ కాపీ చేసుకుని దాన్ని ఎగ్జాక్ట్ గా మీరు రెప్లికా ఇంకో టెక్స్ట్ మీద మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఏ టెక్స్ట్ నుంచి ఫార్మాట్ ని లాక్కుందాం అనుకుంటున్నారో ముందు దాన్ని సెలెక్ట్ చేయాలి. నేను ఈ టెక్స్ట్ నుంచి ఫార్మాట్ ని లాక్కుందాం అనుకుంటున్నాను కదా, సో ఈ పార్టిసిపెంట్స్ అనే సెల్ నేను సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ క్లయింట్ క్లిక్ చేశా. అది ఏం చేస్తుంది అంటే ఈ సెల్ యొక్క ఫార్మాట్ ని తీసుకుని ఉంచుతుంది. సో ఇప్పుడు నేను పార్టిసిపెంట్స్ మీద మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు ఎక్కడైతే అప్లై అవ్వాలో అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి అది కూడా బోల్డ్ అయిపోయింది. అలాగే ఇక్కడ సపోజ్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ బోల్డ్ చేశాను, దీన్ని బ్లూ కలర్ తో హైలైట్ చేశాను. బ్లూ వద్దు, ఇంకో కలర్ హైలైట్ చేద్దాం, ఆల్రెడీ బ్లూ ఉంది కదా, ఇంకో కలర్ తో హైలైట్ చేశాను. టెక్స్ట్ నేమో రెడ్ కలర్ లోకి మార్చాను. సో ఈ ఫార్మాటింగ్ అంతా చూసారో నేను డిఫరెంట్ గా చేశాను. ఇప్పుడు ఈ సెల్ సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ నేను నొక్కి మళ్ళీ నేను నాకు ఎక్కడైతే ఈ ఫార్మాటింగ్ కావాలో ఆ సెల్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, సేమ్ ఈ సెల్ ఏ ఫార్మాట్ లో ఉందో ఆ సెల్ అదే ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. అంటే మీరు సింపుల్ గా ఎలా అర్థం చేసుకుంటారంటే 2 డిఫరెంట్ ఇండివిజువల్స్ ఉన్నారు. సో ఒకడు సూట్ వేసుకున్నాడు, రెండో వాడికి సూట్ లేదు. సో సేమ్ అలాంటి సూట్ వీడికి కూడా వేయాలి. సో సింపుల్ యాజ్ దట్, కాపీ కొట్టి పేస్ట్ చేసినట్టే వాడు సూట్ తీసి వీడికి వేసినట్టే ఈ ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుందంటే అందులో ఉన్న డెకరేషన్, అందులో ఉన్న మేకప్ అంతా తీసుకొచ్చి దీనికి వేస్తుంది. సో మీకు మళ్ళీ ఇంకొకటి చెప్తాను. సో ఇక్కడ ఫార్మాట్, ఇక్కడ సెల్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి నేను ఇందాక పార్టిసిపెంట్స్ వేసాను కదా ఫార్మాట్, ఇప్పుడు అలా కాదు, సచిన్ కి వేద్దాం. సచిన్ అనే సెల్ మీద మీరు క్లిక్ చేయండి, చూడండి సచిన్ కి ఇక్కడ ఏ ఫార్మాట్ అయితే ఉందో అక్కడ వస్తుంది. సో మీరు ఎక్కడ క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ సెల్ లో మీరు ఎక్కడి నుంచి అయితే ఫార్మాట్ తీసుకుంటారో ఆ ఫార్మాట్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో మీరు అడగచ్చు, చైతన్య ఇందాక నువ్వు కాపీ పేస్ట్ నేర్పించినప్పుడు కాపీ ఫార్మాట్ అండ్ పేస్ట్ ఫార్మాట్ చూపించావు, అది చాలా సింపుల్ గా ఉంది, మొత్తం టేబుల్ అంతటికి పట్టేసింది. ఇది ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అయితే కొంచెం ఇబ్బంది కదా అని మీరు అడగచ్చు. సో ఇందులో నేను మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు ఇలా గ్రూప్ గా కంబైన్డ్ గా సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే గ్రూప్ గా కంబైన్డ్ గా ఫార్మాట్ అప్లై అయిపోతుంది.
మీరు ఇండివిజువల్ గా సెలెక్ట్ చేయగలరు. గ్రూప్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేసి వాటి ఫార్మాట్స్ ని పిక్ చేసి మీరు పర్టికులర్ ఏరియా దగ్గర పేస్ట్ చేస్తే వాటి ఫార్మాట్స్ ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే ఇంకొకటి చూపిస్తా చూడండి. మీరు సపోజ్ చూడండి, ఇక్కడ ఫార్మాట్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేశాం కదా. ఇప్పుడు నాకు ఈ సచిన్, సీత, రామ్, భీమ్ వీటిలన్నిటికీ కూడా శ్రీనివాసరావుకి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్ లో కింద రిఫ్లెక్ట్ అవ్వాలనుకోండి. శ్రీనివాసరావు అనే డేటా పాయింట్ కి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. శ్రీనివాసరావుకి సరదాగా ఫార్మాట్ అడ్జస్ట్ చేద్దాం. ఓకే సారీ, శ్రీనివాసరావుకి సరదాగా ఫార్మాట్ అడ్జస్ట్ చేద్దాం. సో నేను ఈ సెల్ సెలెక్ట్ చేశా, దాని పక్క సెల్ కూడా దాంతో పాటు సెలెక్ట్ చేశా. సెలెక్ట్ చేసి కాస్త బేసిక్ ఫార్మాటింగ్ నేను చేసుకుంటాను చూడండి. దానికి కొంచెం గ్రే హైలైట్ చేశాను. టెక్స్ట్ తీసుకొచ్చి గ్రీన్ కలర్ లో పెట్టా, డార్క్ గ్రీన్. దాన్ని బోల్డ్ చేసా, ఇటాలిక్ చేసా, అండర్లైన్ చేసా. సో శ్రీనివాసరావుకి ఏదైతే ఫార్మాట్ ఉందో ఈ కింద 4 ఎంట్రీస్ కి కూడా అదే ఫార్మాట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, శ్రీనివాసరావు ఫార్మాట్ ని, శ్రీనివాసరావు అండ్ ఆ పక్కన ఆయన ఏజ్ కి సంబంధించిన ఫార్మాట్ ఉన్న సెల్స్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఈసారి సింగిల్ సెల్ లో ఉన్న ఫార్మాట్ ఇక్కడ మల్టిపుల్ సెల్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ సింగిల్ రో లో ఉన్న ఫార్మాట్ మల్టిపుల్ రోస్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి నేను 2 టైమ్స్ క్లిక్ చేస్తాను ఫార్మాట్ పెయింటర్. సో ఎప్పుడైతే నేను 2 టైమ్స్ క్లిక్ చేశానో అదేం అర్థం చేసుకుంటుందంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఓహో మల్టిపుల్ సెల్స్ కి ఫార్మాట్ అప్లై చేయాలన్నమాట అని ఫిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, సచిన్ మీద క్లిక్ చేశా, నేను దేని మీద క్లిక్ చేస్తే దాని మీద ఫార్మాటింగ్ అప్లై అయిపోద్ది. నేను పదే పదే వెళ్ళి అక్కడ మళ్ళీ కాపీ చేయక్కర్లే. రాఘవ్ మీద క్లిక్ చేశా, భీమ్ మీద క్లిక్ చేశా, సీతా మీద క్లిక్ చేశా. సో నేను దేని మీద క్లిక్ చేస్తే దానికి ఆ ఫార్మాట్ అప్లై అయిపోతుంది చూడండి. సో ఈ పాయింట్ క్లియర్ కదా మీకు. ఫార్మాట్ పెయింటర్ మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఫార్మాట్ పెయింటర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి మీ ఓన్ గా ట్రై చేయండి. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే నేను మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకే డన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టేబుల్ క్రియేషన్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఈ టేబుల్ క్రియేషన్ అనేది. సో ఈ టేబుల్ ని క్రియేట్ చేసే ముందు మనం ఒక పని చేద్దాం. ఈ టేబుల్ ని క్రియేట్ చేసే ముందు మనం ఒక పని. సో యూజువల్ గా ఎక్కడైనా సరే బుక్ లో మీరు ఏదైనా డేటా రాసుకుంటున్నారు అనుకోండి, ఒక బుక్ తీసుకుని డేటా రాస్తున్నారు అనుకోండి, మీరు ప్రత్యేకంగా దాన్ని సేవ్ చేయగలరు. ఆటోమేటిక్ గా ఆ డేటా సేవ్ అయిపోయింది, ఆ డేటా స్టోర్ అయిపోతుంది. కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అలా కాదు. మీరు ఏం వర్క్ చేస్తున్నా ఆ డేటాని మీరు సేవ్ చేసుకోవాలి. అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూజువల్ గా 2 విధాల కోసం డిజైన్ చేయబడిందండి. ఫస్ట్ మీరు టెంపరీగా ఒక క్యాలిక్యులేటర్ కింద వాడటానికి, సెకండ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి. సో ఎక్సెల్ కి ఏం తెలుస్తుంది, మీరు టెంపరీగా వాడుతున్నారా లేదంటే పర్మనెంట్ గా డేటా స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నారా. సో ఎప్పుడైతే నాకు పర్టికులర్ డేటా స్టోర్ చేసుకోవాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు Ctrl+S కొడితే మీరు అందులో టైప్ చేసిన డేటా అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట. సపోజ్ చూడండి, నేను 2 విధాలుగా నేను మీకు చూపిస్తాను. సపోజ్ నేను ఈరోజు ఈ టాపిక్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఈ టాపిక్స్ తో పాటు మీకు ఉపనిషత్స్ గురించి చెప్దాం అనుకున్నాను కనుక ఉపనిషత్స్ అని ఇక్కడ రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మామూలుగా షీట్ ని ఇలా ఉంచేసి దీన్ని ఎగ్జిట్ అయిపోతాను. సో సేవా నాట్ సేవా అని అడిగింది, డోంట్ సేవ్ అని కొడతాను. సో నేను మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను అనుకోండి, వర్క్ బుక్ ఓపెన్ చేశాను అనుకోండి, చూడండి నేను ఇక్కడ ఉపనిషత్స్ అని టైప్ చేసింది అక్కడ కంఫర్ట్లేదు. అంటే ఎక్సెల్ అనుకుంటది సేవ్ చేయొద్దు అంటే అది ఏమనుకుంటది అంటే ఓకే టెంపరీగా ఏదో నోట్ చేసుకున్నాడు, మరి పర్మనెంట్ మెమరీ అవసరం లేదనమాట అని చెప్పి దాన్ని సేవ్ చేయదు. సో అదే ఉపనిషత్స్ అని రాసి నేను Ctrl+S కొట్టాను అనుకోండి, Ctrl+S, అది ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. చూడండి నేను క్యాన్సిల్ చేసేసాక మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఆ చేంజ్ అలాగే ఉంది. సో మీరు షట్ డౌన్ చేసి రండి, క్యాన్సిల్ చేయండి, మొత్తం షీట్ ఓపెన్ చేయండి, వారం తర్వాత చూడండి, నెల తర్వాత చూడండి, ఆ డేటా ఎక్కడికి పోదు.
సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ చేసిన తర్వాత మీ షీట్ ని మీరు సేవ్ చేసుకోండి. సో సేవ్ షార్ట్ కట్ ఏంటంటే CTRL ప్లస్ ఎస్, CTRL ప్లస్ ఎస్ అనమాట. సో మీరు అనుకోవచ్చు వీడేంటి చిన్న చిన్నవి కూడా చెప్తున్నాడు, ఆ మాత్రం బేసిక్స్ లేవా నాకు అని. కాకపోతే ఏదైనా చెప్పేటప్పుడు ఫ్రమ్ ద స్క్రాచ్ టు మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంది. ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటే మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. సో ఈ సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఆల్మోస్ట్ 400+ ఫంక్షన్స్ 400+ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక 100+ ఫీచర్స్ ఉన్నాయి. 400+ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అంటే ఫార్ములేస్. 100+ ఫీచర్స్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో. సో ఇవన్నీ నేర్చుకోవడం చాలా చాలా కష్టమైన పని, చాలా ఇంపాసిబుల్ పని. సో ఇందులో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు నేర్చుకున్నారు అనుకోండి, పరీటో ప్రిన్సిపల్ ప్రకారం 80-20 రూల్ అంటారు. 20% నేర్చుకుంటే మనకి 80% సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. సో మీరు ఆ పరీటో ప్రిన్సిపల్ ప్రకారం మీకు వర్క్ లైఫ్ లో, మీకు ప్రొఫెషనల్ లైఫ్ లో, మీకు డైలీ లైఫ్ లో యూజ్ అయ్యే కాన్సెప్ట్స్ ని నేను మీకు నేర్పుతున్నాను. సో అవి కూడా అందులో మీరు రెగ్యులర్ గా ఏదైతే యూజ్ చేస్తారో, ప్రాక్టీస్ లో పెట్టగలుగుతారో, మీ డైలీ లైఫ్ లో యూజ్ చేస్తారో ఆ కాన్సెప్ట్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొచ్చి వాటిని టీచ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో టేబుల్. సరే మనం ఒక పని చేద్దాం. సో యూజువల్ గా నేను కావాలనే డేటా తీసుకురాలేదు ఈరోజు. మీరు ప్రాక్టీస్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో మీరు డేటా ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటారో మీకు ఒకసారి చూపిద్దామని తీసుకువెళ్ళాం. సో మనం ఈ రోజు నుంచి కొంచెం పెద్ద డేటా, కొంచెం హెవీ డేటాని డీల్ చేస్తాం. అట్లీస్ట్ ఒక 150 రోస్, 250 రోస్, సమ్ టైమ్స్ నేను తీసుకొచ్చే డేటా ఒక 50,000 రోస్, 60,000 రోస్ ఉన్న డేటాని కూడా నేను తీసుకొస్తాను. సో మీకు అలవాటు చేయడానికి. సో ప్రస్తుతానికి ఒక 200-300 రోస్ ఉన్న డేటాని మనం తెచ్చుకుంటాం. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి, ఫార్ములాస్ ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేయడానికి డేటాను ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో చాట్ జీపీటీలో వెళ్ళండి. సో ఇక్కడ నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇవ్వండి మీరు. చూడండి, నేను ఒక ప్రాంప్ట్ రాశాను. సో నేనేం అడుగుతున్నానంటే నాకు ఒక బిజినెస్ డేటా ఇవ్వండి, ఒక సేల్స్ డేటా ఇవ్వండి. ఆ సేల్స్ డేటాలో నాకు ఆర్డర్ ఐడి కావాలి, డేట్ ఆఫ్ సేల్ కావాలి, నేమ్ ఆఫ్ ద కస్టమర్ కావాలి, ఏజ్, వాడు ఏ సిటీలో ఉన్నాడు, సేల్స్ వాల్యూ, పేమెంట్ మెథడ్, వాడికి నేను ఎంత డిస్కౌంట్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా నాకు ఒక డేటా ఇవి అని అడుగుతాను. సో అడిగేటప్పుడు చాలా క్లియర్ గా అడగాలి. డేటా షుడ్ అట్లీస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 200 రోస్, 200 రోస్ ఉన్న డేటా అడిగాను. సో మీరు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని, రియల్ టైం డేటాని, రియల్ లైఫ్ కంపెనీలో ఉండే డేటా లాంటి డేటా, రియల్ టైం వర్కౌట్ చేసే డేటా లాంటి డేటా ఇవ్వని చెప్పి మీరు చాట్ జీపీటీని అడిగి మీరు ఇట్లా డేటా తీసుకోవచ్చు. చూడండి, అది క్లియర్ కట్ గా మీకు CSV ఫైల్ ఇచ్చేసింది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే CSV ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ డేటాను ఓపెన్ చేస్తాం. సో ఎంత బ్యూటిఫుల్ కదా. విత్ ఇన్ సెకండ్స్ లో మనం ప్రాక్టీస్ చేయడానికి మన డేటా వచ్చేస్తుంటాం. సో మీరు ఇలా ఏ డేటా అయినా తీసుకోండి, HR డేటా తీసుకోండి, ఎంప్లాయీ డేటా తీసుకోండి, సేల్స్ డేటా తీసుకోండి, లేదంటే క్రికెట్ కి సంబంధించిన డేటా తీసుకోండి.
విమెన్ అయితే మీరు కుకింగ్ సంబంధించిన డేటా తీసుకోండి. సో ఏ డేటా అయినా మీరు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చాట్ జీపీటీ మీకు అలా హెల్ప్ అవుతుంది మీరు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడతారు. సో నేను దీనికి కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తాను. అది మీకు ఇప్పుడు అవసరం లేదు. నేను ఒక్క టూల్ ఓకే డన్. సో గుడ్ ఎనఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డేటాని సెలెక్ట్ చేసి కాపీ చేసి మన డేటా ట్యాబ్ లో పేస్ట్ చేస్తాం. సో ఎప్పుడైనా నాకు ఒక ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. సో ఈ డేటాను అంతటిని డిలీట్ చేసి నేను కొత్త డేటా వేసుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను మీకు ఒక ఫార్ములా చెప్తాను. యూజువల్ గా ఈ ఈ షీట్ లో ఇక్కడ ఎక్కడైతే నేను మౌస్ తో కర్సర్ పెట్టి నొక్కుతానో, సారీ ఏదైనా సెల్ మీద మౌస్ పెట్టి నేను క్లిక్ చేస్తానో ఆ సెల్, ఆ పర్టికులర్ సెల్ మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంటది. అన్లెస్ అండ్ అంటే నేను హోల్ డేటాని సెలెక్ట్ చేస్తే గానీ డేటా అంతా సెలెక్ట్ అవ్వదు అనమాట. నేను ఒక షీట్ ఒక పర్టికులర్ వర్క్ షీట్ లోకి వచ్చాను అనుకోండి, ఏదో ఒక్క పర్టికులర్ సెల్ మాత్రమే అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అలా కాదు, నాకు డేటా అంతా సెలెక్ట్ అవ్వాలంటే నేను మీకు గేరింగ్ సిస్టమ్ తో సెలెక్ట్ చేయడం చెప్పాను. సో అట్లా కాకుండా మొత్తం సెల్స్ అన్ని సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఒక చిన్న ఫార్ములా ఉంది, ఒక చిన్న ఫంక్షన్ ఉంది. కంట్రోల్ ఏ ప్రెస్ చేశారనుకోండి, మొత్తం సెల్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో మీరు అనుకోవచ్చు, నువ్వు కంట్రోల్ ఏ ప్రెస్ చేసావు, మరి సెల్స్ అన్ని ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? మధ్యలో ఒక బ్లాంక్ రో ఉంది. ఎప్పుడైనా కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా, గేరింగ్ సిస్టమ్ తో సెలెక్ట్ చేసినా, ఎక్కడైతే బ్లాంక్స్ ఉంటాయో ఆ బ్లాంక్ సెల్ దాకా వెళ్తుంది. ఆ బ్లాంక్ సెల్ కిందకి వెళ్ళాలనుకోండి, మళ్ళీ మీరు దాన్ని అదే బటన్ ని ప్రెస్ చేయాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తారు. చూడండి, కంట్రోల్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో ఇది మొత్తం షీట్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ షీట్ అంతా క్లియర్ అయిపోవాలి. నాకు ఈ డేటా అవుతుంది, నేను కొత్త డేటా తెచ్చుకుందాం అనుకుంటా. క్లియర్ అయిపోవాలంటే మీరు ఏమనుకుంటారు? బ్యాక్ స్పేస్ కొడదాం అనుకుంటారు. ఒకసారి కొట్టి చూపిస్తాను. సో బ్యాక్ స్పేస్ కొడితే క్లియర్ అవ్వలేం. ఇప్పుడు డిలీట్ కొట్టాలంటారు. డిలీట్ కొడితే క్లియర్ అవ్వలే. చూడండి, మళ్ళీ చూపిస్తాను. మొత్తం షీట్ అంతా సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాను అనుకోండి, డేటా క్లియర్ అయింది కానీ ఫార్మాట్ క్లియర్ అవ్వలే ఎక్కడ. సో మీకు డిలీట్ అనే బటన్ ఓన్లీ డేటాని మాత్రమే క్లియర్ చేస్తుంది. ఫార్మాట్ క్లియర్ చేయదు. మీరు ఫార్మాట్ క్లియర్ చేయాలనుకోండి, మొత్తం ఫార్మాట్ తో సైతం మొత్తం షీట్ అంతా క్లీన్ అయిపోవాలనుకోండి, మీకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే మొత్తం సెలెక్ట్ చేయండి షీట్ ని, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో చివరికి వచ్చేస్తే ఇక్కడ ఎడిటింగ్ అనే ఒక చిన్న ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్ ఎరేజర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ ఆప్షన్ పేరు క్లియర్ అన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డేటాని క్లీన్ చేయడానికి, డేటాని తుడవడానికి. మనం ఎలాగైతే ఒక చిన్న మరక పడితే స్పాంజ్ తో క్లీన్ చేస్తాం, ఇది కూడా అంతే. సో అక్కడ పక్కన చిన్న డ్రాప్ డౌన్ ఉంది చూడండి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు వీటిలన్నిటిని కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ పట్టుకొని చూడాలి. చూసి ఇప్పుడు నేను ఏదో కొన్ని ఆప్షన్స్ చెప్తాను, 5 or 6 ఆప్షన్స్ చెప్తాను. మొత్తం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఉన్న ప్రతి ఆప్షన్ చెప్పాలంటే అవ్వదు. ఆ, మీకు టైము సరిపోదు, మనకి అంత డిస్కస్ చేసే ఉపయోగం కూడా ఉండదు. సో మీరేం చేస్తారంటే, నేను చెప్పిన పర్టికులర్ ఫ్యూ ఆప్షన్స్ టచ్ చేశాను అనుకోండి. ఇప్పుడు క్లియర్ అనే ఆప్షన్ టచ్ చేశాను. ఈ క్లియర్ అనే ఆప్షన్ కి సంబంధించి ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కానీ ఫంక్షన్స్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తీసుకొచ్చిందా, తీసుకొస్తే దాన్ని ఎలా వాడాలి. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు చేసుకోవాలి. మీరు చేసుకుంటే ఇంకా ఎక్సెల్ లో మీకున్న నాలెడ్జ్ సిమెంట్ అయిపోద్ది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ యూజర్ కింద మీరు తయారవుతారు అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, స్ప్రెడ్షీట్ యూజర్ దేవుడితే పెద్ద ఏం వస్తుంది, నార్మల్ క్యాజువల్ గా ఉంటుంది కదా అనుకోవచ్చు. కాదు కాదు, మీరు ఎప్పుడైతే స్ప్రెడ్షీట్ బాగా నేర్చుకున్నారో మీ థింకింగ్ క్యాలిబర్ పెరుగుతుంది, మీ డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. లీడర్షిప్ లో మీకు అసలు ఎదురులేని హ్యాండ్ ఇస్తుంది ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద ఉన్న పట్టు. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ని మీకు బిగ్గెస్ట్ అసెట్ కింద పెట్టుకోండి. మీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఎందువల్ల ఫాస్ట్ గా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వల్ల. సో ఇక్కడికి వచ్చేసి క్లియర్ బటన్ లో పక్కన డ్రాప్ డౌన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో డిఫరెంట్ ఆప్షన్స్ చూపించే చూడండి. అందులో క్లియర్ ఆల్ కొట్టారు అనుకోండి,
మొత్తం ఉన్న డేటా అలాంగ్ విత్ ఫార్మాట్స్ తో పాటు ఎగిరిపోతుంది. అదే క్లియర్ ఫార్మాట్ కొట్టారనుకోండి, ఓన్లీ ఫార్మాటే క్లియర్ అవుతుంది. అదే క్లియర్ కంటెంట్ కొట్టారనుకోండి, ఓన్లీ కంటెంట్ క్లియర్ అవుతుంది, ఫార్మాట్ క్లియర్ అవుతుంది. సో వీడేంటి ఇలా చెప్తున్నాడు, అసలే మేము నేర్చుకుందాం అని వస్తే ఇంకా కన్ఫ్యూజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారని నేను మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు డేటా ఉంది, ఇది డేటా. ఫార్మాట్ ఉంది, ఇది ఫార్మాట్. ఈ ఆ బోల్డింగ్స్, ఆ కలర్స్, ఆ చుట్టుపక్కల ఫాంట్ స్టైల్స్, ఇవన్నీ ఫార్మాట్ అంటారు. ఫార్మాట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ఏ మేకప్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెకరేషన్. సో డేటా ఈస్ నథింగ్ బట్ బాడీ. సో ఇప్పుడు చూడండి, నేను ఈ డేటా అంతటిని సెలెక్ట్ చేశాను. డేటా అంతటిని సెలెక్ట్ చేశాక మీరు కంట్రోల్ ఏ కొట్టి మొత్తం షీట్ అంతా సెలెక్ట్ చేయండి, లేదా డేటా అంతా సెలెక్ట్ చేయండి. అప్లై అయ్యేది ఒకటే. సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే షీట్ అంతా సెలెక్ట్ చేయడం. సో షీట్ అంతా సెలెక్ట్ చేస్తా చూడండి, షీట్ అంతా సెలెక్ట్ చేశాను. నాకు అందులో ఫార్మాట్ ఉండాలి, డేటా క్లియర్ అయిపోవాలి. సో అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి క్లియర్ ఫార్మాట్ కొట్టాను అనుకోండి, సారీ క్లియర్ కంటెంట్ కొట్టాను అనుకోండి, కంటెంట్ క్లియర్ అయిపోయింది, ఫార్మాట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారు. మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడతాను, వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఫార్మాట్ క్లియర్ అయిపోవాలి, డేటా ఉండాలి. నేను ఇంకో ఫార్మాట్ వేసుకుందాం అనుకుంటున్నా. క్లియర్ ఫార్మాట్ కొట్టారు అనుకోండి, డేటా ఉండిపోయింది, ఫార్మాట్ క్లియర్ అయిపోయింది. అలాగే మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడతాను చూడండి. నాకు ఈసారి అలా కాదు, రెండు లేచిపోవాలి, మొత్తం క్లీన్ అయిపోవాలి షీట్. ఏదో నీట్ గా ఏదో చిన్నప్పుడు మ్యాజిక్ స్లేట్ వచ్చేది కదా, మ్యాజిక్ స్లేట్ లో క్లీన్ చేస్తే మొత్తం అంతా అలా ఎగిరిపోయారు, అలా ఎగిరిపోవాలి నాకు. సో అలా క్లియర్ ఆల్ కొడితే మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. సో ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు నేను కొత్త డేటాను తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు చూడండి, క్లియర్ హైపర్ లింక్స్ అని ఇంకొక ఆప్షన్, క్లియర్ హైపర్ లింక్స్. సో నేను ఇంకా మీకు హైపర్ లింక్ గురించి చెప్పలేదు. హైపర్ లింక్ గురించి చెప్పినప్పుడు నేను మీకు క్లియర్ హైపర్ లింక్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే, నేను పలానాది చెప్తాను అని అంటాను, మీరు ఏం చేయాలి, దాన్ని నోట్ చేసుకోవాలి. నేను ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరే అడగాలి, చైతన్య నువ్వు ఈ పలానాది చెప్తానన్నావు కదా, ఎందుకు చెప్పలేదు అని. సో దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ రియల్లీ క్రియేట్స్ ఏ హెల్దీ ఎన్వైరన్మెంట్ అన్నమాట. సో సో నేను మీకు ఇప్పుడు ఆ డేటాని ఇక్కడ ఎలా పేస్ట్ చేయాలో చెప్తాను. సో ఇది మనం చాట్ జీపీటీ నుంచి డౌన్లోడ్ చేసిన డేటా. ఈ పైన చూడండి, ఇది ఫైల్ నేమ్, ఇది ఒకటి business_sales_data. సో ఇది డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ లో ఉంది. సో ఇదంతా కూడా ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్తోంది. చూడండి, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేయగానే డిఫరెంట్ ఆప్షన్స్ మీకు చూపిస్తుంది. సో మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఏంటి, ఎప్పుడు ఓపెన్ చేసాం, ఏ డేట్ ఓపెన్ చేసాం, అలాగే మీరు సేవ్ చేయాలంటే ఏ ఫార్మాట్ లో సేవ్ చేయాలనుకుంటున్నారు, పీడిఎఫ్ కింద చేద్దాం అనుకుంటున్నారా, ప్రింట్ తీద్దాం అనుకుంటున్నారా, లేదా ఈ ఫైల్ ని షేర్ చేద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఇక్కడ షీట్ చూపిస్తుంది. సో మీరు వన్స్ ఈ ఫైల్ లోకి వెళ్ళగానే, అలాగే మనం కరెంట్ ఉన్న ఎక్సెల్ ఫార్మాట్ ఏంటి అనేది మీరు అకౌంట్ లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ చూపిస్తుంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2021 అనే ఫార్మాట్ లో మీరు ఉన్నారు అని చెప్పేసి. సో మీకు అర్థమవుతుందా ఇదంతా? సో ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వెర్షన్ లో లేదు, సిఎస్వి వెర్షన్ లో ఉంది. చైతన్య ఎక్సెల్ సిఎస్వి అని నువ్వు ఎలా చెప్పావు? ఫస్ట్ క్లోజ్ చేసేద్దాం, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం, డోంట్ సేవ్ అనుకోండి. డౌన్లోడ్స్ ఎక్కడ ఉన్నాయి, డౌన్లోడ్స్ ఫోల్డర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. సో నా సిస్టమ్ కొంచెం మెస్సీగా ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు, నేను కొంచెం గేమ్స్ ఎక్కువ వాడతాను, సో చాలా స్లోగా ఉంటుంది నా సిస్టమ్. సో డౌన్లోడ్స్ ఫోల్డర్ లో చూడండి, ఇక్కడ ఫైల్ టెక్స్చర్ ఏ కలర్ లో ఉందో చూడండి. ఇది మనం ఇప్పుడు చాట్ జీపీటీ నుంచి డౌన్లోడ్ చేసిన ఫైల్. నేను రైట్ క్లిక్ ఇస్తా, షో మోర్ లోకి వెళ్తా, ప్రాపర్టీస్ లోకి వెళ్తా. ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. మైక్రోసాఫ్ట్ టైప్ ఆఫ్ ఫైల్ లో చూడండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సెపరేటెడ్ వాల్యూ ఫైల్. కామా సెపరేటెడ్ వాల్యూ ఫైల్ అంటే ఇది సిఎస్వి ఫైల్. ఇది ఎక్సెల్ ఫార్మాట్ లో లేదు, సిఎస్వి ఫార్మాట్ లో ఉంది. ఈ సిఎస్వి ఫార్మాట్ లో డేంజర్ ఏంటి, ఎక్సెల్ కి సిఎస్వి ఫార్మాట్ లో డేంజర్ ఏంటి? సో ఏదైనా ఫైల్ ఎక్సెల్ ఫార్మాట్ లో లేకుండా సిఎస్వి ఫార్మాట్ లో ఉందనుకోండి, ఆ ఫైల్ ఓపెన్ చేసి మీరు ఏ చేంజెస్ చేసినా ఆ చేంజెస్ ని ఇది సేవ్ చేయదు. సపోజ్ చూడండి, మొత్తం షీట్ అంతటికి నేను గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పెడతా, పెట్టి దీని మీద దీన్ని ఎల్లో కలర్ హైలైట్ చేస్తా.
చూడండి, కంట్రోల్ S కొట్టా. యూజువల్ గా కంట్రోల్ S కొడితే సేవ్ అవ్వాలి, కానీ నేను క్యాన్సిల్ చేస్తా. చూడండి, క్యాన్సిల్ చేసి మళ్ళీ అదే ఫైల్ ఓపెన్ చేస్తే చూడండి, నేను పెట్టిన ఫార్మాటింగ్ అంతా పోయింది. సో ఎందుకంటే అది ఎక్సెల్ కాదు, అదొక సిఎస్వి ఫైల్ ని ఎక్సెల్ లో చూస్తున్నాం మనం. సపోజ్ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, బాగా ఎండగా ఉంది బయట, బాగా వేడిగా ఉంది, ఎండగా ఉంది, మొత్తం ఫుల్ వెలుగుగా ఉంది. మీరు ఒక కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నారు, ఒక ఒక మంచి రేబన్ గ్లాసెస్ పెట్టు. సో ఈ గ్లాసెస్ పెట్టుకుంటే మీకు బయట అంతా చల్లగా ఏదో మబ్బులు వేసినట్టు, ఆ వాన పడే ముందు ఉన్న క్లైమేట్ లాగా కనపడుతుంది. కానీ నిజానికి బయట ఎండగానే ఉంది. మీకు కనపడడం అలా కనపడుతుంది. ఎందుకు? ఆ గ్లాసెస్ వల్ల. ఇది కూడా అంతే. డేటా సిఎస్వి డేటాయే. కానీ మీరు చూస్తుంది ఎందులోంచి చూస్తున్నారు? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనే టూల్ లోంచి చూస్తున్నారు. కనుక ఆ టూల్ లోంచి ఈ డేటాని యాక్సెస్ చేయడం వల్ల మీకు ఎక్సెల్ లా కనపడుతుంది. కానీ ఎక్సెల్ ఫైల్ కాదు, అది సిఎస్వి ఫైల్. సో ఎప్పుడైతే సిఎస్వి ఫైల్ ని మీరు ఎక్సెల్ ద్వారా యాక్సెస్ చేస్తున్నారో, ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో మీరు ఎక్సెల్ నుంచి మేక్ చేసే చేంజెస్ అన్ని అందులో అప్లై అవ్వవు అనమాట. సో మీరు చేసే ఫార్మాటింగ్ కానీ, మీరు చేసే చేంజెస్ కానీ అందులో అప్లై అవ్వాలంటే ఓన్లీ 2 వేస్. ఫస్ట్ థింగ్, ఆ సిఎస్వి ఫైల్ ని ఎక్సెల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, లేదంటే ఆ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని మీరు ఎక్సెల్ ఫైల్లో తెచ్చుకోవడం. సో నేను ఇప్పుడు అదే చేస్తాను. సిఎస్వి ఫైల్లో నాకు డేటా ఉంది, ఆ డేటాని నేను కాపీ చేసుకుని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్లో నాకు కావాల్సిన చోట నేను పేస్ట్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు నా ఒరిజినల్ ఫైల్లోకి మనం ఎక్కడైతే క్లాస్ చెప్పుకుంటాం అక్కడికి తీసుకొచ్చాం. సో బ్యూటిఫుల్. ఇప్పుడు నేను మీకు ఇప్పటిదాకా అంతా పర్ఫెక్ట్ గా ఉందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక 2 minutes మీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడిగేసేయండి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ చాట్ యాక్సెస్ ఉంది కదా, మీరు చాట్ యాక్సెస్ లో మీరు రెస్పాండ్ అవ్వచ్చు, నేను చూస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అందులో అడగండి. ఓకే, ఓకే సాయిరామ్. నేనైతే ప్రొసీడ్ అవుతున్నాను. Done. సో సరే, నా దగ్గర చిన్న షాప్ ఉంది, ఒక షాప్ ఉంది అనుకో, ఒక చిన్న కిరాణా కొట్టు లాంటిది, ఏదో చిన్న షాప్ ఉంది, హోల్సేల్ షాప్. సో సడన్ గా ఎవరైనా వచ్చి, ఈ రోజు నువ్వు ఎంత సేల్ చేసావు అంటే నేను చెప్పగలను. ఆ క్వశ్చన్స్ మీరు గమనించండి. ఈ రోజు నువ్వు ఎంత సేల్ చేసావు అంటే నేను చెప్పగలను. అలాగే పాస్ట్ 1 month లో ఎంత సేల్ చేసావు అంటే నేను చెప్పగలను. నేను వేసే క్వశ్చన్స్ చూడు. పాస్ట్ 1 month లో నీకు ఫోన్ పే నుంచి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పు అన్నాడు అనుకోండి, బుక్ తీసుకుని లేదా ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ తీసుకుని కౌంట్ చేసి చెప్పగలను. పాస్ట్ 1 year లో ఫోన్ పే నుంచి ఎంత ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, పాస్ట్ 6 months లో క్రెడిట్ కార్డ్ నుంచి ఎంత పేమెంట్స్ వచ్చాయి, లేదంటే పాస్ట్ 6 months లో నువ్వు ఎన్ని కోల్గేట్ పేస్ట్ సేల్ చేసావు, పాస్ట్ 3 months లో నువ్వు ఎన్ని కోకోకోలా బాటిల్స్ అన్నావు, దాని నుంచి ఎంత డబ్బు వచ్చింది, అందులోంచి ఫోన్ పే నుంచి ఎంత డబ్బు వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్, ద కాంప్లెక్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగే కొద్దీ నువ్వు డేటాని తీసుకుని నువ్వు ఆన్సర్ ఇచ్చే టైం కూడా పెరుగుతుంది. అలాగే నీ అక్యురసీ, నీ క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా తగ్గుతుంది. సపోజ్ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యూస్ చేసి మనం నీట్ గా మనకు కావాల్సిన డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఎలా తీసుకురావాలో నేను ఈజీగా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఒక స్టోర్ యొక్క సేల్స్ డేటా. సో స్టోర్ అంటే మనలాగా చిన్న స్టోర్ అనుకోకండి. ఆ స్టోర్ కి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే ఇండియాలో చాలా చోట్ల దానికి బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. ఇండియాలో చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో
దానికి బ్రాంచెస్ ఉన్నాయి. ఢిల్లీ, బొంబై, లక్నో, పూణే, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై. సో చూసారా, ఇన్ని ఏరియాస్ లో దానికి బ్రాంచెస్. ఇది దాని సేల్స్ డేటా. ఇప్పుడు సడన్ గా ఎవడైనా వచ్చి బొంబేలో నువ్వు ఎంత సేల్ జనరేట్ చేసావు, లేదంటే బొంబేలో క్యాష్ ఆన్ డెలివరీ మీద నువ్వు ఎంత సేల్ జనరేట్ చేసావు, లేదా హైదరాబాద్ లో నువ్వు 30 years దాటిన వాళ్ళ నుంచి నువ్వు ఎంత సేల్ జనరేట్ చేసావు అని ఎవడైనా అడిగాడు అనుకోండి, మనం ఎలా చెప్పాలి? అలాగే పూణేలో అక్టోబర్ మంత్ లో నువ్వు ఎంత సేల్ జనరేట్ చేసావు అని ఎవడైనా అడిగాడు అనుకోండి, మనం ఎలా చెప్పాలి? సో ఎక్సెల్ యూస్ చేసి చాలా సింపుల్ గా ఈ డేటాని అనలైజ్ చేయొచ్చు. సో దానికన్నా ముందు మనం ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే, సో డేటా ఇలా ఉన్న డేటాని రా డేటా అంటాం. సో డేటా ఇలా ఉంటే యూజువల్ గా దీని మీద మనం ఎటువంటి అనాలిసిస్ చేయలేము అనమాట. సో చూడండి, ఇలా నార్మల్ గా ఉంది డేటా. సో సపోజ్ నేను ఇందాక చెప్పినట్టు ఢిల్లీలో ఎంత సేల్ జనరేట్ అయింది తెలుసుకోవాలనుకోండి. ఢిల్లీ, ఇక్కడ ఒక ఢిల్లీ ఉంది. సో 1738 కాపీ పేస్ట్. మళ్ళీ ఇక్కడ ఒక ఢిల్లీ ఉంది, 33966 కాపీ పేస్ట్. మళ్ళీ కిందక్కడ ఢిల్లీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాపీ పేస్ట్. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళి ఆఖరికి వీటన్నిటిని యాడ్ చేసి రావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీకు అర్థం అవుతుంది? అలాగా ఇది ఒక 200 rows ఉన్న డేటా. యూజువల్ గా ఇన్ని బ్రాంచెస్ ఉంటే అట్లీస్ట్ ఎవ్రీ డే ఒక 50 to 60,000 rows ఆఫ్ డేటా వస్తుంది. సో అప్పుడు ఎలా చేస్తారు? ఇలా ఒక్కొక్కటి కూడుకుంటూ కూర్చుంటే మనకు అసలు టైం సరిపోదు కదా. సో దేర్ ఇస్ అ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే ఆఫ్ డూయింగ్ దిస్ థింగ్. సో అదేంటంటే, మీ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ కింద కన్వర్ట్ చేయండి. టేబుల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే, మీ డేటా అంతటిని ఒకసారి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయడం నేను మీకు నేర్పించాక మీరు గేరింగ్ సిస్టమ్, ఈ యారో కీస్ షిఫ్ట్ అండ్ కంట్రోల్ పట్టుకుని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+T ప్రెస్ చేశారు అనుకోండి, T ఫర్ టేబుల్, Ctrl+T. సో అప్పుడు మిమ్మల్ని ఒక ఆప్షన్ ఇచ్చి అడుగుతాడు. అదేం లేదు, జస్ట్ రిఫరెన్స్ అన్నమాట, మీ సెల్ అడ్రసెస్. సో నువ్వు సెలెక్ట్ చేసిన డేటా చూడండి, A1 నుంచి H201 దాకా. అంటే నేను మీకు ఫస్ట్ క్లాస్ లో, నిన్న క్లాస్ లో సెల్ అడ్రసెస్ చెప్పాను కదా. ఈ పర్టికులర్ సెల్ యొక్క అడ్రస్ ఎక్కడ తెలుస్తుంది? ఈ పర్టికులర్ ఏరియాలో తెలుస్తుంది. సో మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఈ పర్టికులర్ సెల్ యొక్క, నేను సెలెక్ట్ చేసిన సెల్ యొక్క అడ్రస్ ఏంటి? A1. అంటే ఏ అనే కాలం లో ఫస్ట్ రోలో ఉంది. అలాగే ఈ పర్టికులర్ సెల్ యొక్క అడ్రస్ ఏంటి? G19. G అనే కాలం లో చూడండి, G అనే కాలం లో 19th రోలో ఉంది. సో అలాగే నేను ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేస్తా. ఇలా గ్రూప్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేస్తా. ఈ సెల్స్ యొక్క అడ్రస్ ఏంటి? సో ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ సెల్స్ యొక్క అడ్రస్ ఏంటి? బేసిక్ గా డిఫాల్ట్ గా ఏదైతే ఫస్ట్ సెల్ ఉందో దాని యొక్క అడ్రస్ ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ యొక్క అడ్రస్ కింద అది తీసుకుంటారు. సో అర్థమైందో మీకు ఇప్పుడు క్లియర్ గా సెల్ అడ్రస్ అంటే ఏంటో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ పర్టికులర్ డేటాను నేను సెలెక్ట్ చేసి Ctrl+T ప్రెస్ చేస్తాను, టేబుల్ కింద మార్చడానికి. సో అది ఒక రిఫరెన్స్ తీసుకుంది. A1 దగ్గర నుంచి ఈ చివర ఉన్నది ఏంటి? H201. సో అదే రాస్తుంది ఇక్కడ చూడండి, A1 నుంచి H201 దాకా డేటా అంతటిని వీడు సెలెక్ట్ చేసి టేబుల్ కింద మారుద్దాం అనుకుంటున్నాడు. ఆ కింద ఇంకో క్వశ్చన్ అడిగింది చూడండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని పక్కన చిన్న టిక్ మార్క్ ఉంది. ఇది మీరు డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. హెడర్ అంటే ఏం లేదు, పేరు. ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఆ డేటా యొక్క హెడర్స్ ఉన్నాయి, ఆ డేటా యొక్క డిస్క్రిప్షన్ ఉంది. ఆ కింద డేటా ఏంటి అనే దాని డిస్క్రిప్షన్ ఫస్ట్ రోలో మనం రాసుకున్నాం. ఈ కింద ఉన్న డేటా ఏజ్, ఈ కింద ఉన్న డేటా సిటీ, ఈ కింద ఉన్న డేటా సేల్స్ వాల్యూ అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ని మనం స్పెసిఫై చేసాం. సో అలా స్పెసిఫై చేసాం కాబట్టి పైన ఒక హెడ్డింగ్ ఉంది కాబట్టి మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనే ఆప్షన్ మీద మనం టిక్ పెట్టుకోవాలి. డిఫాల్ట్ గా టిక్ ఉంటుంది, టిక్ లేకపోతే టిక్ పెట్టుకోవాలి. సో మీరు ఎప్పుడైతే ఓకే అని ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ డేటా అంతా టేబుల్ కింద కన్వర్ట్ అయింది. సో ఎప్పుడైతే టేబుల్ కింద కన్వర్ట్ అయిందో మీరు చూడొచ్చు, Ctrl+Z చేసి మీకు వెనక్కి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ట్యాబ్స్ ఉన్నాయి. 12 డిఫరెంట్
ఆప్షన్ ప్యానల్స్ ఉన్నాయి. కానీ నేను ఎప్పుడైతే టేబుల్ సెలెక్ట్ చేసి ఒక టేబుల్ కింద మార్చానో డేటాని, ఇంకొక ఎడిషనల్ ఫీచర్ వచ్చింది, ఇంకొక ఎడిషనల్ ట్యాబ్ వచ్చింది. సో ఈ ట్యాబ్ ఏంటి అసలు ఇప్పుడు చూద్దాం. అదే టేబుల్ యొక్క మజా. టేబుల్ మీరు ఏదైనా డేటాని టేబుల్ కింద కన్వర్ట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా సింపుల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డిజైన్. టేబుల్ డిజైన్ లో మీరు టేబుల్ కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో మీరు ఫార్మాట్ చేయొచ్చు. ఇది వరకు మనం ఫార్మాటింగ్ ఎలా చేసాం, మాన్యువల్ గా వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ సెలెక్ట్ చేసుకుని దాని మీద ఈ పర్టికులర్ ఆప్షన్స్ యూస్ చేసి మీరు ఫార్మాటింగ్ చేశారు, కరెక్టే కదా. అలా కాకుండా మీరు టేబుల్ కింద సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ గా టేబుల్ డిజైన్ లో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అందులో మీరు నచ్చిన ఫార్మాట్ ని మీరు అప్లై చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా ప్రిటీగా, చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది మీ మీ డేటాకి. సో నేను ఈ ఫార్మాట్ నాకు నచ్చింది, ఈ ఫార్మాట్ ఉంచుతాను. ఇది చూడడానికి లిజిబుల్ గా, బ్యూటిఫుల్ గా, చాలా అందంగా కనిపిస్తుంది. సో నాకు ఇప్పుడు డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ టేబుల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టేబుల్ డిజైన్ లో మీరు చూసుకున్నట్లయితే టేబుల్ స్టైల్స్ లో మనం టేబుల్ కి డిఫరెంట్ డ్రెస్సెస్ వేసాం. ఏ డ్రెస్ లో అయితే టేబుల్ అందంగా ఉందో, ఏ డ్రెస్ లో అయితే డేటా అందంగా ఉంటుందో. ఫార్మాట్ ఈస్ నథింగ్ బట్ ఏ డ్రెస్ ఆఫ్ ఏ టేబుల్ కదా. డ్రెస్ ఆఫ్ డేటాని ఫార్మాట్ అంటాం. సో అలాగా మనం నీట్ గా ఒక డ్రెస్ వేసాం. ఇప్పుడు నాకు ఇందులోంచి ఈ పర్టికులర్ టేబుల్ లోంచి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఢిల్లీలో ఎంత సేల్ చేసాం, బాంబేలో ఎంత సేల్ చేసాం, లక్నోలో ఎంత సేల్ చేసాం, ఈ పర్టికులర్ ఏ లొకేషన్ కి ఎంత సేల్ చేసాం అనే ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఇక్కడ ఒక టేబుల్ స్టైల్ ఆప్షన్స్ అనే దాంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హెడర్ రో అని, బ్యాండెడ్ రోస్ అని, ఫిల్టర్ బటన్ అని, బ్యాండెడ్ కాలం అని, లాస్ట్ కాలం అని. అందులో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ టోటల్ రోస్ అనే ఆప్షన్ ఉంది చూడండి. టోటల్ రో అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఎంత బ్యూటిఫుల్ ఆప్షన్ అని నేను చూస్తాను. టోటల్ రో ఆప్షన్ ని మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మిమ్మల్ని చివరి రోకి తీసుకెళ్ళిపోయింది. అది చివరి రోకి తీసుకెళ్ళిపోయింది చూడండి. 202 అనే రోకి ఇక్కడ దాకా ఉంది మీ వాల్యూస్, ఇక్కడ దాకా ఉంది మీ డేటా, అక్కడ దాకా తీసుకుపోయి 2484 అనే నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబర్ ఏంటంటే నథింగ్ బట్ సమ్ అంటే ఎడిషన్ ఆఫ్ దిస్ కాలం, దిస్ పర్టికులర్ కాలం. ఈ హెచ్ అనే కాలంలో ఏమేమి ఉన్నాయో వాటిలన్నిటిని యాడ్ చేసి ఈ కింద చూపిస్తుంది. మీకు ఇక్కడ కూడా కావాలనుకోండి, ఇక్కడ కూడా ఈ పర్టికులర్ కాలంలో పేమెంట్ మెథడ్ కి ఏముంటది? పేమెంట్ మెథడ్ ని ఎలా సమ్ చేయగలం? సో సమ్ చేయలేం కదా. ఈ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని మీరు సమ్, యావరేజ్, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ మీరు చూసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది సేల్స్ వాల్యూ. ఇక్కడికి వచ్చి లాస్ట్ రోకి వచ్చి ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూసారా, సేల్స్ వాల్యూ కింద డ్రాప్ డౌన్, దాన్ని క్లిక్ చేసి నేను సమ్ కొట్టాను అనుకోండి, మొత్తం టోటల్ సేల్స్ వాల్యూ అంతా ఇక్కడ చూపిస్తుంది. అంటే మొత్తం అన్ని బ్రాంచెస్ లో నేను ఇంత సేల్ జనరేట్ చేశాను. ఆల్మోస్ట్ అది 50,21,461 రూపాయలు సేల్ నేను చేశాను అనమాట. అందులో నాకు అదంతా కాదు, నేను మాక్సిమం సేల్ ఎంత చేశాను అంటే ఉన్న దాంట్లో హైయెస్ట్ వాల్యూ ఏంటి, ఉన్న సేల్స్ వాల్యూలో హైయెస్ట్ వాల్యూ ఏంటి. నేను మ్యాక్స్ నొక్కాను అనుకోండి, సేల్ తీసేసి ఇదిగోండి 50,000 రూపాయలు హైయెస్ట్ వాల్యూ. అలాగే మిన్ కొట్టాను అనుకోండి, ఉన్న దాంట్లో మినిమం సేల్ ఏంటి, 1000 రూపాయలు. సో చాలా ఇన్వాయిసెస్ జనరేట్ అయ్యాయి, చాలా బిల్స్ జనరేట్ అయ్యాయి. ఒక పెద్ద అమెజాన్ స్టోర్ అనుకోండి, మీరు ఏదైనా థింక్ చేసేటప్పుడు హ్యూమన్గస్ గా థింక్ చేయండి. పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ ని థింక్ చేయండి. రోజుకి కొన్ని వేల బిల్స్ వస్తుంటాయి, రోజుకి కొన్ని వందల ఐటమ్స్ సేల్ చేస్తుంటారు. సో అటువంటి పెద్ద బిజినెసెస్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా స్టోర్స్ ఉన్నాయి. అలాగే రిలయన్స్ డిజిటల్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా స్టోర్స్ ఉన్నాయి. శాంసంగ్ ఉంది, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ స్టోర్స్ ఉన్నాయి. అటువంటి వాటికి ఒక రోజుకి ఎన్ని ఇన్వాయిసెస్ జనరేట్ అవుతాయి, ఎన్ని సేల్స్ చేస్తారు వాళ్ళు. సో ఇన్ని సేల్స్ చేసినప్పుడు మీ డేటా ఎంత హ్యూమన్గస్ గా ఉంటుంది, ఎంత పెద్ద డేటా ఉంటుంది. సో ఎక్సెల్ యూజువల్ గా అలాంటి డేటాను డీల్ చేయడానికి, సో ఎంత పెద్ద డేటానైనా సరే మనం సింపుల్ గా అనలైజ్ చేసి సింపుల్ గా దాని నుండి ఇన్సైట్స్ తీసుకోవడానికి వాడే టూలే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. చూడండి, ఇంత పెద్ద డేటా, 200 రోస్ ఆఫ్ డేటా మాన్యువల్ గా కూడితే మనకు ఎంత టైం పడుతుంది. మనం చిన్న ఫార్ములా కూడా డైరెక్ట్ గా వెళ్ళి ఆ టోటల్ సేల్ అంతా మనం తెచ్చేసుకున్నాం. అలాగే ఈ మొత్తం సేల్స్ వాల్యూ అనే కాలంలో యావరేజ్ నొక్కాం అనుకోండి, యావరేజ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ బిల్
25,107 దగ్గరగా ఉంది. సో మీకు ఒకవేళ యావరేజ్ అంటే తెలియదు అనుకోండి, చాలా సింపుల్. నేను సింపుల్ గా మీకు అర్థమయ్యేలా ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఒక్కసారి యావరేజ్ అంటే ఏంటనేది ఒకసారి మీరు యూట్యూబ్ లో కానీ ఇంటర్నెట్ లో కానీ వెతకండి. యావరేజ్ అంటే అర్థం ఏంటంటే 1 2 వస్తుంది. ఏ బి సి డి అని 4 వ్యక్తులు ఉన్నారనుకోండి. అందులో ఏ యొక్క శాలరీ 15 రూపాయలు, బి యొక్క శాలరీ 10 రూపాయలు, సి యొక్క శాలరీ 10 రూపాయలు, డి యొక్క శాలరీ 100 రూపాయలు. సో ఏ 10, ఏ 15, బి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, సి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, డి 100 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో ఈ 4 ఫిగర్స్ ఏ ఫిగర్ కి అయితే దగ్గరగా ఉన్నాయి, 15కా, 10కా, 10కా, లేదంటే 100 రూపాయలకి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నలుగురు కలిపి ఉజ్జాయింపుగా ఎస్టిమేటెడ్ గా ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు. సో ఇక్కడ యావరేజ్ అంటే సింపుల్ గా ఏం అర్థం చేసుకుంటారంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది బేసిక్ ఫార్ములా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇదంతా 15 + 10 + 10 + 100, ఓకేనా, డివైడెడ్ బై 135 కదా, డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, డివైడెడ్ బై 4 అనమాట. డివైడెడ్ బై 4, ఈ 135 డివైడెడ్ బై 4, సో 33.5. సో యావరేజ్ గా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క యావరేజ్ ఇన్కమ్, ఆ గ్రూప్ లో మీరు ఎవరిని తీసుకున్నా వాడి జీతం 33.75 రూపాయలకి దగ్గరగా ఉంటుంది అని చెప్పడం. ఇది ఒక క్యాల్కులేషన్. దీన్ని డిఫరెంట్ పర్పసెస్ కోసం డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బిజినెసెస్ లో యూజ్ చేస్తారు. మీరు ఇంకా యావరేజెస్ గురించి తెలుసుకోవాలంటే ఒకసారి మీరు గూగుల్ చేయండి, మీకు క్లియర్ గా అర్థం. సో అది ఈ ఫిగర్ యావరేజ్ ఇస్తుంది. ఇక్కడ యావరేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే యావరేజ్ ఇస్తుంది. అలాగే మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయో తెలుసుకుందాం అనుకుంటున్నారు. కౌంట్ నొక్కారు అనుకోండి, మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కౌంట్ చేసి మీకు చూపిస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఇలా సెలెక్ట్ చేసి చూస్తే ఈ కింద మీకు డిస్ప్లే అవుతాయి. చూడండి కొన్ని ఇమేజెస్ నేను మీకు చూపిస్తాను. సపోజ్ ఈ ఎఫ్ కాలం తీసుకున్నారు. ఈ ఎఫ్ కాలం లో మీరు స్టార్టింగ్ నుంచి ఈ 1738 నుంచి కింద దాకా మీరు సెలెక్ట్ చేయండి. టోటల్ రో వదిలేయండి. కింద దాకా సెలెక్ట్ చేస్తే మీకు కింద ఈ ప్యానల్ లో ఆటోమేటిక్ గా మీకు కొన్ని ఫిగర్స్ చూపిస్తాయి. ఇది సమ్ అంటే దాని టోటల్. మీరు సెలెక్ట్ చేసిన కాలం లో ఉన్న నెంబర్స్ టోటల్ అంతా ఇక్కడ చూపిస్తుంది. సమ్ యాడ్ చేసి అందులో ఉన్న మాక్సిమం వాల్యూ ఇక్కడ చూపిస్తుంది, అందులో ఉన్న మినిమం వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. దాని యొక్క కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అని కౌంట్ చేసుకుంటాం కదా, ఎన్ని ఉన్నాయి, 200 ఐటమ్స్ ఉన్నాయి. 200 ఐటమ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. చూడండి, న్యూమరికల్ కౌంట్ అట్లాగే యావరేజ్ ఇక్కడ చూపించింది. సో మీరు ఏం చేయకుండానే ఈ కింద మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే ఇస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన ఫిగర్స్ డిస్ప్లే అవ్వాలనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, మీకు కావాల్సిన దాన్ని ఎనేబుల్ చేసుకోండి. నేను కౌంట్, యావరేజ్, న్యూమరికల్ కౌంట్, మాక్సిమం, మినిమం ఇవన్నీ పెట్టుకున్నాను నేను కింద స్టేటస్ బార్ లో. సో అందుకే నాకు కనిపిస్తుంది. సో మీరు అవసరం లేదనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి ఇలా క్లిక్ చేస్తే డిజేబుల్ అయిపోతాయి, మళ్ళీ క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి మీకు అనవసరం. ఓన్లీ యావరేజ్, కౌంట్, న్యూమరికల్ కౌంట్, మాక్సిమం, మినిమం, సమ్ మీరు ఇక్కడ ఎనేబుల్ చేస్తే, ఇక్కడ డిజేబుల్ చేస్తారు చూడండి, అక్కడ మాయమైపోతున్నాయి, కింద మాయమైపోతున్నాయి చూడండి. డిజేబుల్ చేస్తే నేను మళ్ళీ ఎనేబుల్ చేస్తే ఆ కింద వస్తాయి అకౌంట్స్. చూడండి ఇక్కడ వచ్చి. సో ఇలాగ మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేయొచ్చు. సో ఇది జస్ట్ మీరు డేటా ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు వ్యూ ఇస్తారు, కానీ మీరు ఈ డేటాలో ఒక రో ఫామ్ అయ్యి అక్కడ వ్యూ ఇవ్వదు అనమాట. సో అందుకే చూడండి, ఇక్కడ సెలక్షన్ తీసేసిన వెంటనే ఇక్కడ వ్యూ పోతుంది. అందుకే కింద పెట్టుకోవడం ఎప్పుడైనా ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో నెక్స్ట్ మీకు అర్థమైంది కదా, మీకు ఏ కాలం ఏజ్ యొక్క మెట్రిక్స్ చూద్దాం అనుకుంటున్నారు. ఏజ్ కాలం లో ఫైనల్ టోటల్ రోకి వెళ్ళిపోతే మీకు కావాల్సిన మెట్రిక్స్. సో వేరియన్స్ చూస్తారా, స్టాండర్డ్ డీవియేషన్ చూస్తారా, ఇవి కూడా కొంచెం అడ్వాన్స్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్. యావరేజ్ చూస్తారా, కౌంట్ చూస్తారా, కౌంట్ నెంబర్ చూస్తారా, మాక్సిమం చూస్తారా, మినిమం చూస్తారా, సమ్ చూస్తారా, మీ ఇష్టం. మీకు ఏం కావాలంటే అది ఫిక్స్ చేయండి. సో బేసిక్ గా అందరూ కూడా ఏజ్ కి వచ్చేసరికి ఎవడు సమ్ చేయడు. సో ఏజ్ అంతా సమ్ చేస్తే ఆ వాల్యూ అసలు అర్థం లేని వాల్యూ. సో యూజువల్ గా యావరేజ్ చూస్తారు ఏజ్ కి.
సో యావరేజ్ గా నా కస్టమర్స్ అందరూ 42 ఇయర్స్ దగ్గరలో ఉన్నారు. సో నా షాప్ కి వచ్చే ప్రతి ఒక్కడు ఉజ్జాయింపుగా 40 ఏళ్ళ వాళ్ళు వస్తారనమాట. యూత్ రారు, బాగా ముసలోళ్ళు రారు, ఒక మధ్య వయసు వాళ్ళు వస్తారు. అలాంటి అనాలిసిస్ కి చిన్న చిన్న వాల్యూస్ ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి కౌంట్ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. నేను సమ్ పెట్టుకుంటాను. అంటే టోటల్ నేను 50 లక్షల రూపాయలు జనరేట్ చేశాను సేల్. అలాగే డిస్కౌంట్ యావరేజ్ గా నేను 12 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను ప్రతి ఐటమ్ మీద, ప్రతి ట్రాన్సాక్షన్ మీద. సో మీకు అర్థమవుతుందా ఈ అనాలిసిస్? సో ఇది ఇప్పటిదాకా మీరు మనం చేసిన చిన్న అనాలిసిస్. ఇప్పుడు ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది. మీరు ఇక్కడ హెడర్స్ ఉన్నాయి చూడండి. ఆర్డర్ ఐడి, సేల్స్, కస్టమర్, ఏజ్, సిటీ, సేల్స్ వాల్యూ, పేమెంట్ మెథడ్, డిస్కౌంట్. ఇప్పుడు మా మేనేజర్ నన్ను పిలిచి నన్ను క్వశ్చన్ అడిగాడు, చైతన్య మొత్తం అన్ని బ్రాంచెస్ లో మనం క్యాష్ ఆన్ డెలివరీ మీద ఎంత సేల్ చేసాం, క్యాష్ ఆన్ డెలివరీ మీద మనకి ఎంత డబ్బులు వచ్చాయి మొత్తం డేటా అంతట్లో అని అడిగాడు. సో సింపుల్ చూడండి. ఇందులో ఈ టేబుల్, ఒక డేటాని టేబుల్ కింద క్రియేట్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, డేటా ఫిల్టర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈ పక్కన పేమెంట్ మెథడ్ లో మనకి ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీకి సంబంధించిన సేల్ వాల్యూస్ మనం చూడాలి. క్యాష్ ఆన్ డెలివరీకి సంబంధించిన సేల్ వాల్యూస్ టోటల్ మనకు కావాలి. సో నేను ఏం చేస్తానంటే పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్తాను. ఆ పక్కనే చిన్న డ్రాప్ డౌన్ ఉంది చూడండి. ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ కింద చూడండి, సెలెక్ట్ ఆల్ క్యాష్ ఆన్ డెలివరీ, క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ. సో ఇవేంటంటే ఈ పర్టిక్యులర్ కాలంలో ఏమైతే ఏ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయో ఆ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ మీకు చూపిస్తుంది. అందులో మీరు సెలెక్ట్ ఆల్ ని డీసెలెక్ట్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ క్లిక్ చేసి ఓకే కొట్టారనుకోండి, ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీకి సంబంధించిన సేల్స్ మాత్రమే మీకు చూస్తుంది. మీకు అర్థమైంది? అంత బ్యూటిఫుల్ గా ఉంది ఫీచర్. సో ఎవరైనా సడన్ గా వచ్చి చైతన్య మీ కంపెనీలో క్రెడిట్ కార్డ్ ద్వారా ఎంత సేల్ చేసామని ఎవడైనా అడిగాడు అనుకోండి, జస్ట్ పేమెంట్ మెథడ్ లోకి వెళ్ళి ఆ క్రెడిట్ కార్డ్ ఈ ఫిల్టర్ ఈ పక్కన డౌన్ యారో, ఈ చిన్న యారో మార్క్ ని క్లిక్ చేసి చూడండి, పేమెంట్ మెథడ్ పక్కన ఉన్న చిన్న యారో మార్క్ ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ని డీసెలెక్ట్ చేసి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను అనుకోండి, ఓన్లీ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన సేల్స్ మీకు అర్థమవుతుంది. సో ఈ కింద టోటల్ కూడా క్రెడిట్ కార్డ్ కి ఎంత సేల్ చేసాం చూడండి, 9,18,275. క్రెడిట్ కార్డు దగ్గర నుంచి నా దగ్గర కొన్న వాళ్ళు యావరేజ్ గా 44 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నారు. అలాగే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కి నేను యావరేజ్ గా ఇచ్చిన డిస్కౌంట్ 15.45 రూపీస్. సో ఇలాగా మీరు నీట్ గా అనలైజ్ చేయొచ్చు. సో ఫిల్టర్ పెట్టావు క్రెడిట్ కార్డ్ కి, నా దగ్గరికి వచ్చాడు ఇంకో క్వశ్చన్ అడిగాడు, చైతన్య ఢిల్లీలో క్రెడిట్ కార్డ్ నుంచి ఎంత మంది కొన్నారు? సో సింపుల్, ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ క్రెడిట్ కార్డ్ పెట్టావు కదా. సో 2 క్రైటీరియాస్. ఫస్ట్ క్రైటీరియా అంటే పేమెంట్ మెథడ్ లో క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం. సెకండ్, సిటీలో ఢిల్లీలో ఎంత జరిగింది. సో ఈ 2 క్రైటీరియాస్ లో ఎంత సేల్ జరిగింది తెలుసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ క్రెడిట్ కార్డు ఐటమ్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి ఉంచావు. దాని సేల్ ఎంత? 9,18,000. పైకి వచ్చి సిటీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ సెలెక్ట్ చేయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే సిటీ సెలెక్ట్ చేసామో సిటీలో అన్ని సిటీస్ కూడా ఏమేమి సిటీస్ అయితే ఉన్నాయో ఆ సిటీస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సెలెక్ట్ ఆల్ ఆప్షన్ మీద డీసెలెక్ట్ చేసి ఢిల్లీ ఎక్కడ ఉంది, ఇదిగో ఢిల్లీ. మీరు లిస్ట్ పెద్దది ఉంటే మీరు ఇక్కడ వెతుక్కుంటారు. ఈ పైకి వచ్చి ఈ సెర్చ్ బార్ లో ఢిల్లీ అని కొట్టారు అనుకోండి, ఢిల్లీ అక్కడ కనిపిస్తుంది. సో ఢిల్లీని సెలెక్ట్ చేసి మీరు ఓకే కొట్టారు అనుకోండి, క్రెడిట్ కార్డ్ లో ఢిల్లీలో 84,464 రూపాయలు సేల్ చేసాం. ఆన్ అన్ యావరేజ్ 16 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం ప్రతి ఒక్కరికి. అలాగే ఢిల్లీలో నా దగ్గరికి వచ్చే వాళ్ళ ఏజ్ 37.33 యావరేజ్ వేసాం. సో ఇలాగ మీరు మల్టిపుల్ ఫిల్టర్స్ యూజ్ చేసి మీరు నచ్చినట్టు మీరు డేటాని బ్లెండ్ చేసుకోవచ్చు, నచ్చినట్టు డేటాని అనలైజ్ చేసుకోవచ్చు, నచ్చినట్టు డేటా నుంచి మీరు ఆన్సర్స్ రాబట్టుకోవచ్చు. సో ఇదొక బ్యూటిఫుల్ ఫీచర్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో. అలాగే ఢిల్లీ కాదు ఇంకొక సిటీ. అలాగే నాకు అలా కాదు 30+ ఇయర్స్ క్రెడిట్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఫిల్టర్ అన్ని చూపించాలనుకోండి, ఇప్పుడు ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒక్కటే సెలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఒక్కటే చూపిస్తుంది. అలా కాదు, నాకు అన్ని సిటీస్ చూపించాలి. సెలెక్ట్ కొట్టగానే మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోతాయి.
ఓకే నొక్కగానే మీకు మొత్తం డేటా లాగా ఒరిజినల్ వెర్షన్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే ఫిల్టర్ కండిషన్ లో నేను ఇంకొక కండిషన్ చెప్తాను. ఒక అడ్వాన్స్డ్ ఫిల్టర్ కండిషన్. నాకు మొత్తం నా టేబుల్ డేటాలో 30 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు తెలియాలో. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంత అమ్మాను. సో చూడండి, ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది, కానీ మీకు తెలిస్తే చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏజ్ కదా మనకు కావాల్సింది, ఏజ్ కాలంలోకి వచ్చాం. ఇక్కడ పక్కనే చిన్న డ్రాప్ డౌన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసాం. సో ఇక్కడ చూడండి, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళంటే ఇక్కడ సెలెక్ట్ అని నొక్కితే మొత్తం అన్నిటినీ డీసెలెక్ట్ చేసేస్తుంది. ఓన్లీ 30 దాటిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఇది. సో వీళ్ళందరూ కూడా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు. సో ఇలా అంతా సెలెక్ట్ చేసుకుని సో చూడండి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే కొట్టారు అనుకోండి. సో వీళ్ళందరూ 30 ఇయర్స్ దాటిన వాళ్ళు అనమాట. 30 ఇయర్స్ దాటిన వాళ్ళ యొక్క సేల్ వాల్యూ, 30 ఇయర్స్ దాటిన వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ అంతా మీకు టోటల్ కాలంలో వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తాను. సో ఇది చిన్నది కాబట్టి సరిపోయింది. అదే ఇంకా పెద్ద డేటా ఉందనుకోండి, నాకు ఎంత టైం పడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేయడానికి, నాకు ఎంత టైం పట్టింది చూసారా? ఈ ప్రతిదీ టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళడానికి 30 నుంచి 65 దాకా. అదే 85 ఉంటే నాకు ఎంత టైం పడుతుంది? సో నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. సో అందుకే ఇక్కడ నెంబర్ ఫిల్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళారనుకోండి, ఈక్వల్ టు, డస్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, టాప్ 10, యావరేజ్, బిలో యావరేజ్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 30 అని కొట్టారనుకోండి, 30 అబవ్ ఉన్నవన్నీ ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి. సో ఈ ఆప్షన్ ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఏజ్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఈసారి అలా కాదు, 20 లోపు ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేద్దాం అనుకుంటారు. నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ లోకి వెళ్ళి ఇక్కడ కింద డ్రాప్ డౌన్ ఉంది చూడండి, గ్రేటర్ దాన్ తీసేసి లెస్ దాన్ పెట్టి 30 నొక్కారు అనుకోండి, ఇప్పుడు బిలో 30 వాళ్ళు అందరూ వచ్చేస్తాయి. చూడండి 26, 28, 18 ఆ డేటా అంతా వస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది. సింపుల్ గా మీరు ఎటువంటి అనాలిసిస్ అయినా ఎక్సెల్ యూజ్ చేసి చాలా సింపుల్ గా డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ఆప్షన్స్, ఈ ఫిల్టర్ ఆప్షన్స్ ని అస్సలు మర్చిపోకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఈక్వల్ టు అంటే నాకు ఓన్లీ 40 సంవత్సరాలు ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే కావాలి. సో వీళ్ళందరికీ 40 సంవత్సరాలు. అర్థమైంది? అలాగే నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి డస్ నాట్ ఈక్వల్ టు, 40 సంవత్సరాలు ఎవరికి లేవో వాళ్ళకి మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, 40 ఏజ్ లో 40 దేనికైతే ఉన్నాయి, ఈ 3 ఎంట్రీస్ కి ఉన్నాయి, ఈ 3 ఎంట్రీస్ కి ఉన్నాయి. ఈ 3 ఎంట్రీస్ ని తీసేసి మిగిలిన అన్ని ఎంట్రీస్ ని ఇస్తారు. చూడండి, ఈ 3 ఎంట్రీస్ ని తీసేసి మిగిలిన అన్ని ఎంట్రీస్ ఇస్తారు. వెరీ సింపుల్, వెరీ లాజికల్, వెరీ గుడ్ టు యూస్. జస్ట్ మీకు ఆ పర్టికులర్ ఆప్షన్ ఎక్కడ ఉందో తెలిస్తే మీరు ఎక్సెల్ లో చాలా పవర్ఫుల్ అనాలిసిస్ మీరు చేయగలరు. సో గ్రేటర్ దాన్ చెప్పాను, లెస్ దాన్ చెప్పాను, బిట్వీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సపోజ్ మీకు మీ హెడ్ ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. అసలు మనం షాప్ కి యూత్ ఎంతమంది వస్తున్నారు? ఎక్కడైనా సరే యూత్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్. ఏ కంట్రీకి అయినా, ఏ ప్రోడక్ట్ కి అయినా, ఏ ప్రోడక్ట్ అమ్ముదాం అన్నా మెయిన్ కంపెనీస్ యొక్క టార్గెట్ ఎక్కడ ఉంటుందంటే యూత్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే కొంచెం పర్చేసింగ్ పవర్ ఉంటుంది, డిజైర్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళే కొంచెం ఏదైనా కొనుక్కోవడానికి మొగ్గు చూపుతారు. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, చిల్డ్రన్ పెద్ద పట్టించుకోరు అనమాట. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే యూత్ దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. సో యూజువల్ గా యంగ్ ఏజ్ అంటే ఎక్కడ 16 నుంచి ఒక 30 ఇయర్స్ అనుకుందాం, లేదా 20 నుంచి 30 ఇయర్స్ అనుకుందాం యూత్. జస్ట్ మన డిస్కషన్ కొరకు మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో ఈ 20 ఇయర్స్, 20 లోపు వాళ్ళు నాకు అవసరం లేదు, 26 అయిన వాళ్ళు నాకు అవసరం లేదు, 20 to 26 ఇయర్స్ అనుకుందాం. సో నాకు ఆ డేటా కావాలి. అప్పుడు నేను నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్ళి బిట్వీన్ అని సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు
20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 26 కొట్టాను అనుకోండి, 20 నుంచి 26 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరి డేటా వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా దగ్గర? 20 నుంచి 26 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ కౌంట్ తెలిసిపోద్ది నాకు. కౌంట్ 31 మెంబర్స్ ఉన్నారు. సో యావరేజ్ గా వాళ్ళకి నేను ఎంత అమ్మాను? 8,75,000 రూపాయలు సేల్ చేశాను నేను. యావరేజ్ గా వాళ్ళకి 12 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాను. సో నాకు ఈ 20 to 26 ఇయర్స్ ఏజ్ లో ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు? ఢిల్లీ రీజియన్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ ఫిల్టర్ పెట్టుకోవడమే. ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు? అహ్మదాబాద్ లో ఎంతమంది ఉన్నారు? అహ్మదాబాద్ ఫిల్టర్ పెట్టుకోవడమే. అలాగే కోల్కతాలో ఎంతమంది ఉన్నారు? కోల్కతా ఫిల్టర్ పెట్టుకోవడం. అర్థమైందా మీకు నేను చెప్తున్నా? సో మొత్తం అన్ని సెలెక్ట్ అవ్వకపోతే అన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సో తర్వాత ఢిల్లీలో ఈ యూత్ లో 20 to 26 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యూత్ లో క్యాష్ ఆన్ డెలివరీ మీద ఎంతమంది కొనుక్కున్నారు? క్యాష్ ఆన్ డెలివరీ ఫిల్టర్ పెట్టుకుంటే సో ఈ యూత్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఎంతమంది కొనుక్కుంటున్నారు? సరదాగా క్రెడిట్ కార్డ్స్ మీద ఎంతమంది కొనుక్కుంటున్నారు? ఫిల్టర్ పెట్టుకుంటే క్రెడిట్ కార్డ్స్. సో అలాగే డిఫరెంట్ మల్టిపుల్ క్రైటీరియాస్ ఆఫ్ ఫిల్టరింగ్ మీరు యూస్ చేసి మీరు చేయొచ్చు అన్నమాట. సరే, ఒక క్రేజీ అనాలిసిస్ చెప్తా, మీకు చాలా సరదాగా ఉంటుంది. సపోజ్ మా ఊర్లో ఒక 4 డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు ఉన్నారు. నేను 4 డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. ఆ డిఫరెంట్ కమ్యూనిటీస్ లో ఏ కమ్యూనిటీ వాళ్ళు నా దగ్గర ఎక్కువ కొంటారో నాకు తెలుసుకోవాలి. ఏ కమ్యూనిటీ వాళ్ళు నా దగ్గర ఎక్కువ కొంటారో నాకు తెలుసుకోవాలి. అప్పుడు నేనేం చేయొచ్చు? నేమ్ ద్వారా నేను ఫిల్టర్ చేయొచ్చు. సో నా ఇంటి పేరు శర్మ అని ఉందనుకో, నేను బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినవాడు. అలాగే నా ఇంటి పేరు రెడ్డి అని ఉందనుకో, నేను రెడ్డి కమ్యూనిటీకి చెందినవాడు. సో ఇదొక డిఫరెంట్ అనాలిసిస్ కదా. సో అలాగే ఇప్పుడు కస్టమర్ నేమ్ చూడండి. కస్టమర్ నేమ్ లో ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్ అని ఉంటుంది. టెక్స్ట్ ఫిల్టర్స్ కి తీసుకెళ్లి కంటైన్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడు. కంటైన్స్ లో నేను శర్మ పెడతా, అసలు చూస్తాను. శర్మ పెట్టి అసలు చూస్తాను అందులో శర్మ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. లేదా వర్మ పెడతాం, వర్మ. సో వర్మ అనే పేరు ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళందరూ క్షత్రియాస్ కదా. సో వర్మ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు పెడతాను. సో చూడండి, ఒక్కడే ఉన్నాడు వర్మ. అంటే మొత్తం ఇన్నిట్లో వర్మ అనే నేమ్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. సో నేను నా ఎగ్జాంపుల్ మీరు సబ్జెక్ట్ వరకు మాత్రమే చూడండి, దాన్ని పర్సనల్ గా తీసుకోవద్దు. సో నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, మీకు ఏదైనా నేమ్ లో ఉన్న ఒక వర్డ్ బట్టి మీరు ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ రావ్ వెనకాల రావ్ అనే ట్యాగ్ ఉన్న నేమ్స్ అన్ని ఎంతమంది రావ్ అనే నేమ్స్ ట్యాగ్ అయిన వాళ్ళకి మీరు సేవ్ చేశారో తెలుసుకోవాలనుకుంటే, సో మీరు టెక్స్ట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ ఫిల్టర్స్ కి వెళ్తే సేమ్ ఈక్వల్స్, డస్ నాట్ ఈక్వల్స్, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్, డస్ నాట్ కంటైన్స్. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో కంటైన్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళారు అనుకోండి. సపోజ్ కృష్ణ, ఎంతమంది కృష్ణాలకి మనం అమ్మాం. సో ఎవడు లేడు, కృష్ణ అనే పేరుతో ఎవడు లేడు అనమాట. అలాగే సేన్ అనే వాళ్ళకి ఎంతమంది సేన్స్ కి మనం అమ్మాం. చూడు, ఒక్కడే ఉన్నాడు సేన్. సో ఇక్కడ డిఫరెంట్ ఇంకొక అరవ్ సేన్ అని ఉన్నాడు కదా. సౌరవ్ గంగూలీ సేన్ అని ఇంకొకడు ఉన్నాడు అనుకోండి, వాడి డేటా కూడా మీకు ఇక్కడే వస్తుంది. సో ఆ డిఫరెంట్ టెక్స్ట్ లో ఉన్న వర్డ్స్ బట్టి కూడా మీరు డేటాని ఫిల్టర్ చేయొచ్చు. సపోజ్ సింపుల్ రంజాన్ జరుగుతుంది, లేదంటే క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ వచ్చినప్పుడు మీకు ఒక డేటా కావాలి. ఆ డేటా ఏంటి? మీరు క్రిస్మస్ ట్రీస్ అమ్ముదాం అనుకుంటున్నారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో. ఒక ఎలక్ట్రానిక్ క్రిస్మస్ ట్రీ, ఆ క్రిస్మస్ ట్రీ కనెక్ట్ చేయగానే మొత్తం లైట్స్ అన్ని వెలిగి మ్యూజిక్ ప్లే చేస్తారు. సో మీరు క్రిస్మస్ కి అది ఆ ప్రోడక్ట్ అమ్ముదాం అనుకుంటున్నారు. కానీ మీ షాప్ కి ఎంతమంది క్రిస్టియన్స్ వస్తారో మీకు తెలుసుకోవడం ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు? ఇలాగా వాళ్ళని రిలిజన్ అడిగితే బాగోదు కదా. రిలిజన్ అడిగితే అది మళ్ళీ అది ఒక డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ దారి తీయచ్చు. సో అందుకే నేమ్ బట్టి ఫిల్టర్ చేస్తారు. ఇఫ్ ద నేమ్ కంటైన్స్ అని పెట్టి ఇక్కడ చూడండి, జాన్ కంటైన్స్, మళ్ళీ కంటైన్స్ పెడతాను, ఆల్బర్ట్. అలాగా నేను ఆ డిఫరెంట్ నేమ్స్ అన్ని ఇచ్చుకుంటూ వెళ్తాను. బేసిక్ గా
ఆ వెనకాల ఏ ట్యాగ్ లైన్ అయితే వస్తదో, అదే ముస్లిమ్స్ ఉన్నారనుకోండి ఆ కమ్యూనిటీకి సంబంధించిన షేక్, మహమ్మద్ ఆహ్, ఇలాగ నేను ఇచ్చుకుంటూ వెళ్తా. బ్రాహ్మిన్స్ గురించి తెలియాలనుకోండి శర్మ, శాస్త్రి. సో, అలా నేమ్ ట్యాగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. అప్పుడు నేను ఫిల్టర్ కొట్టగానే ఆ నేమ్ ట్యాగ్స్‌తో ఎవరైతే ఉన్నారో వస్తుంది. సో, దాన్ని బట్టి ఎంతమంది ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్‌లో పడతారో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఆ ప్రొడక్ట్ తెచ్చి అమ్మొచ్చు. సో, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ అన్నమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఈ రోజుకి ఇక్కడ దాకా మనం వైండ్ అప్ చేద్దాం. సో, డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? Sairam, if any one of you has any doubts, please let me know. Okay, let us wind up the session as of today. We can discuss all these next class. Thank you very much, Saira. ఓకే. ఎవరో అడిగారు. సార్ పేమెంట్ ఎలా పెట్టారు మళ్ళీ చెప్పండి. పేమెంట్ హెడర్స్ ఎలా పెట్టడం? నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. హెడర్స్ పెట్టడం ఏం లేదు. ఆ పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాను. అంతే అంతకన్నా ఏం లేదు. నేను ఒకసారి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. మళ్ళీ ఇదే కాన్సెప్ట్ నేను మీకు రివైజ్ చేస్తాను. నారాయణ మీరున్నారా క్లాస్‌లో? హలో! మీరుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. లేదా చాట్‌లో రెస్పాండ్ అవ్వండి. హలో! నారాయణ? ఓకే. సరే.
సాయిరామ్ అందరికి. సో మీకు డౌట్స్ లేవంటే ఐ థింక్ మనము ఈరోజు సెషన్ని క్లోజ్ చేయొచ్చు. బిఫోర్ క్లోజింగ్ ది సెషన్ ఫ్యూ అనౌన్స్మెంట్. మనకి నెక్స్ట్ సెషన్ 14th జూన్ ఉంటుంది. మీకు టైమింగ్ ఎప్పుడనేది గ్రూప్లో టీం ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే సెషన్ అయిపోయిన తర్వాత నిన్నట్లాగానే ఫీడ్బ్యాక్ ఫామ్ ప్రొవైడ్ చేస్తాము. సో దట్ మీరు ఆ ఫామ్ ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ క్లాసెస్కి మన సైడ్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే వీ కెన్ డూ. మాకు నిన్న ఒకరు ఫిల్ చేశారు, లైక్ వేరే వాళ్ళు అనవసరంగా అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు. So, దానివల్ల క్లాస్ డిస్టర్బెన్స్ అయింది అని చెప్పారు. సో అది మేము గ్రహించి అందరికీ మైక్స్ అనేది ఆఫ్ చేసేసాం. అండ్ అలానే స్క్రీన్ కంప్లీట్గా కనపడట్లేదని చెప్పారు మొబైల్లో. బ్రదర్, సో బ్రదర్ ఆర్ సిస్టర్ అది ఎవరిచ్చారో తెలియదు. ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది, వాట్సాప్ గ్రూప్స్లో వస్తుంది. సో అది వర్క్ చేస్తున్నాం దాని మీద. మీకు ఫుల్ స్క్రీన్ కనపడాలంటే బెటర్ టు జాయిన్ దిస్ క్లాసెస్ ఆన్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ని ల్యాండ్స్కేప్లో పెట్టండి. పోర్ట్రేట్ కాకుండా ల్యాండ్స్కేప్లో పెడితే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఆ 2 పాయింట్స్ మేము చెప్పాలనుకుంటున్నాం. ఫీడ్బ్యాక్ ఫామ్ మేము గ్రూప్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్టర్ దిస్ కాల్ 10:30 తర్వాత అలా ప్రొవైడ్ చేస్తాము, ఆర్ ఎల్స్ కొంత టైం అయిన తర్వాత కూడా. అదర్ దాన్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చా? సో టైం 22, మనకి ఇంకా 8 minutes ఉంది యాజ్ పర్ ఎజెండా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డిస్కస్. మైక్స్ అందరికి ఆన్లో ఉన్నాయి. లేదంటే వీ కెన్ క్లోజ్. ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తాను. ఆల్సో వీ కుడ్ సీ most of the participants leaving. In that case, you can assume, so there is no doubts. Okay. Let's close this with Shanti Mantra. Om Shanti Shanti Shanti. Samastaloka Sukhino Bhavan. Samastaloka Sukhino Bhavantu. Samastaloka Sukhino Bhavantu. Om Shanti Shanti Shanti.